ఎప్పుడు ఇలా రెడీ అవ్వకు, ఇది నా మనవి. బాగుంది కదా. మనం ఫంక్షన్ కి వెళ్తున్నావా, పెన్షన్ కి వెళ్తున్నావా? ఎంతైనా జెన్సీ లాగా రెడీ అవ్వడానికి ట్రై చెయ్యి. నీకంటే బానే ఉన్నానులే నేను. మాస్టర్ ఏంటి గొడవ ఏంటి? జెన్సీ లాగా ఉండమని నేను, తనేమో 90s లోనే స్టక్ అయ్యింది. ఆ గొడవల మీద మనకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ ఈ శేఖర్ మాస్టర్ కి జానీ మాస్టర్ కి బాబా హెయిర్ స్టైల్ అవి కరెక్ట్ గా చేసుకుంటే జెన్సీలోకి అవుతావని చెప్పాను కదా. అది కాదబ్బా, మీకు దండం పెడతా. నువ్వు అడిగితే చెప్పట్లేదు. ఇంతకీ మీరు ఉండండి చిరు మాస్టర్, నేను మాట్లాడుతున్నా కదా. అదొకే ఇదే ఇది బాబో. అసలు ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది? కొండల మీద తోసేస్తున్నారు, డ్రమ్ములు, కుక్కర్లు, చాలా రేంజ్. ఆ రేంజ్ కూడా కాదు. సరే మీ రేంజ్ ఏదో ట్రై చేయండి ఇంకా. సరే వెళ్ళరా చూసుకుందాం. చూసుకుందాం. ఎన్జిఓ 90s. వాయిని ఆడిది చేసిన రాముడి యో. గంగను తలపై మోసే శివుడివా. మేడం కంగ్రాచులేషన్స్, మీ వారు నెక్స్ట్ 1 వీక్ ఫుల్ వైరల్ అవుతారు. కనపడట్లేదు వాళ్ళకి, లిరిక్ కనపడట్లేదు వాళ్ళకి. పరదాలే తీసేద్దాం, దిగి దిత్తాం. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అది ఇలాంటిది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే స్కూల్కి వెళ్ళక్కర్లేదు, మెల్లగా బంక్ కొట్టేయచ్చు. I want to try something new which no one does, so that I can be something special. నరేష్ గారు పర్ఫెక్ట్ వాటికి స్కేటింగ్. స్కేటింగ్ కాదు, రింగ్ తిప్పితే చాలు. ఆ రింగ్ అయితే ఆదన్న తిప్పుతాడు. సరే నా పొట్ట తిరగదరా, మళ్ళీ దానికి రింగ్ ఆడ తిరుగుద్ది. 3, 2, 1 go. టైమాకి ఏది అయింది. మాకు రింగ్ రోడ్ లో తిరగడం వచ్చు కానీ రింగ్ తిప్పడం రాదబ్బా. వరదా ఆ వరద రాపండి. భయ మ్యాటర్ అది కాదు. మా కాలంలో ఒక అమ్మాయిని చూస్తే జస్ట్ మేము ఓయ్ అని పిలుస్తాం అంతే. కానీ ఈ కాలంలో ఆ ఓయ్ పక్కన ఓ చేర్చి పద వెళ్దాం అంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ ఏ నువ్వు మాట్లాడుతావా, నేను మాట్లాడమంటావా? మా 90s జనరేషన్ లో భర్తలకు సేవలు చేస్తారు. అవును. వాళ్ళు భర్తల్ని సవాల్ చేస్తున్నారు. ఏమంటివి మా 90s జాతి నీచమా? అవును నీచే. ఎంత మాట. ఒక చేతిలో టైర్ పట్టుకొని, ఒక చేతిలో కర్ర పట్టుకొని వీధిలో ఆడుకుంటూ పడిపోతే మళ్ళీ ఉమ్ము రాసుకొని పరిగెత్తే జాతి మా 90s జాతి. అరే అప్పట్లో పిజ్జాలు, బర్గర్లు లేకపోయినా చెట్టుకున్న కాయని రాయితో కొట్టి దానికే ఉప్పు కారం అద్ది తిన్నారు జాతిరా మా 90s జాతి. యా ఎంత అవివేకము, ఎంత అజ్ఞానము, ఎంత కుసంస్కారము. పిల్ల చెప్పరా చిన్న మామూలు అనుకుంటువా? చెంచి కాదు రాట్లేదా ఇక్కడ.
ఎలా చెప్పాలో తెలియట్లేదు. బట్ నేను 13 years బ్యాక్ ఒక అబ్బాయి మీద క్రష్ ఉంది. సో అబ్బాయికి ఇప్పుడు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. అది చెప్పే బిఫోర్ ఒకటి చూపించాలనుకుంటున్నా. టాటూ. ఇట్స్ ప్రదీప్. ట్రూ. ఇప్పటికి కూడా మీ ఎదురుగా నిలబడితే నాకు హార్ట్ బీట్. అందరూ ఎంతో అభిమానంతో అమ్మ అని పిలుస్తారు ఆవిడ్ని. చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని మన బాబు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడండి. కష్టపడి డబ్బులు పెట్టి కాలేజ్ చదివిస్తే పాస్ అవుతావా? రేపు ఉదయం పలానా రామ్ ప్రసాద్ కొడుకు పాస్ అయ్యంటే నా తల ఎక్కడ పెట్టుకోవాలరా? అందులో హెయిర్ ఫాల్ తల నాది అసలుకే. ఎక్కడి నుంచి వస్తున్నావు? పొద్దున్నే లేచి తలస్నానం చేసి అలా బార్కి వెళ్ళి 4 బీర్లు కొట్టి 2 సిగరెట్లు దాగి 10 మంది కుర్రాలతో తిరిగి వచ్చారు. అది నా కూతురు అంటే. పేరుకి మా అమ్మాయిని కానీ పద్ధతిగా పెంచామండి. డైలీ ఉదయం లెగ్గానో బీరేస్తుంది, బయటికి వెళ్ళి 2 సిగరెట్లు కాస్తుంది. అదేంటి బాబు ఇలాంటి అమ్మాయి అంటే నాకు ఈ సంబంధం వద్దు. 10 కోట్లు కట్టమండి. సర్లే 2 బీర్లే కదా. ఇదిగోండి. అబ్బా ఎన్నిసార్లు చెప్పాను కంచంలో మీ ముఖం చూసుకోవద్దని. ఇదేం కూరనే? గుత్తొంకాయ. గుత్తేదే? గుర్తులేదండి. నా కోడలింట్రా మహాలక్ష్మిలాగా ఉంది. ఈ అమ్మాయిని తీసుకొస్తే నేనే పెళ్లి ఒప్పుకునేవాడు కదండి. మీ అబ్బాయి తెచ్చి అలా బాగుందండి. అది కోడలు అసలు బాగాలేదు. ఏమండి ఒకసారి ఈ జంట చూడండి. పాపం పసివాడు. ఆవిడ ఏమో అలా ఉంది, అతను ఏమో అలా ఉన్నాడు. తప్పు కదండి. తప్పేముంది? ఆ పెద్ద ఆవిడకి పెద్ద మనసుతో బ్రేక్ ఇద్దాం అనుకున్నాడు, ఇచ్చుంటాడు. నువ్వు స్నానం చేసి రాపో. ఈవిడ వంట బాగా చేస్తుంది, అదిరిపోద్ది. ఇది కనుక నా కోడలు చూస్తే ఏమనుకుంటుందో ఏంటో. అయ్యారు ఇక్కడ ఘోరం చూడండి. గోడ పగిలిద్దండి. నా గుండె పగిలిపోయిందిరా. మందు మీ అబ్బాయిలు ఎక్కువ తాగుతారు, అమ్మాయిలు ఎందుకంటే తక్కువ తాగుతారు? ఆడవాళ్ళు ఏడిస్తే మదికి తెలుస్తుంది, కానీ మగాడు తెలిస్తే మధుకే తెలుస్తుంది. మగాడు ఏడిస్తే ఏందన్నా? నీకు ఒక విషయం చెప్పాలని. అర్థమైంది. పైమా నేను ఇద్దరం కలిసి నీకు మనమడే ఇవ్వాలి కదా. పైమా ఎవర్రా? నీ కోడలు నాన్న, నా భార్య. నీకు పెళ్లి ఎక్కడైందిరా? 2 నెలల నుంచి నాకు జీతమే ఇవ్వలేదు అయ్యగారు. ఈ టెన్షన్ లో పడిపోయి మర్చిపోయాను. ఈ 20,000 తీసుకో, వెళ్ళి మందు తీసుకురా. ఈ సుధాకర్ గారిని ఎన్ని రోజుల నుంచి అమ్మా ఏంట్రా? నువ్వే నాకు నాన్నలాగా ఉన్నావు, నన్ను అమ్మ అంట. అద్దె ఎప్పుడు ఇస్తావరా? ఒక 2 days ఇచ్చేస్తాను. 2 days ఏంట్రా? అంటే ఇప్పుడు మా పనమ్మాయికి ఒక 20,000 ఇచ్చి పంపించాను. పనమ్మాయా? నీకు పనమ్మాయి? నీ మొహానికి పనమ్మా ఏంట్రా? ఎదవా. మాది ఎలాంటి కుటుంబం అంటే సార్, అసలు నా పెంపకం గురించి చెప్పాలంటే 2 ఆడపిల్లలకి కన్నా తండ్రి ఎలా పెంచాలో అలా పెంచండి. ఏ చంటి, అమ్మా పిల్లల్ని ఎట్ట పెంచాలని నిన్ను చూసే నేర్చుకోవాలి. మన పెంపకం గురించి చెప్పోసారి. చిన్నప్పుడు పిల్లలకి పాల డబ్బా లేకపోతే పక్కింటి వెంకట్రావు గారిని అడిగి పెంచాను. అలాగే బియ్యం లేకపోతే ఎదురింటి సుబ్బారావు గారిని అడిగి పెంచాను. తలలేపని చెప్పేంత వరకు లేపదు. అది మరి పెంపకం అంటే. తలలేపు అది మరి పెంపకం అంటే. చిచ్చి, ఈయన నేను పెళ్లి చేసుకోవాలా? ఈడంటే నాకు ఇష్టం లేదు నాన్న. పెళ్లి అవ్వక ముందే మొగుడు మీద ఇలాగ ఎక్కేకూడదు, పెళ్లి అయిన తర్వాత. ఎంత కోఆపరేషన్ రా మీకు. నేను ఆత్మని. మనిషి బతుకున్నప్పుడు కన్నా వాడు పోయిన తర్వాతే వాడి విలువలు తెలుస్తాయంటారు. ఈ రోజు నా విలువ ఏంటో నేను తెలుసుకోబోతున్నాను. చూసావా రష్మి, నా మొగుడు పోయాడు. పోయాడులే ఎదవా.
బాబు గారు వాడు పోయాడు. ఇన్నాళ్ళు నాకు పట్టిన పీడ పోయింది. రే ఆనంద్, నువ్వు చచ్చిపోయావు కదరా, ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు అక్కడికి రాలేదనేరా నేను ఇక్కడికి వచ్చే ఆత్మగా. ఇదిగో ఆత్మ, నీకు మర్యాదగా చెప్తున్నా, ఎవరిని ఇక్కడ ఇబ్బంది పెట్టకుండా పైకి వెళ్ళిపోమ్మ జాగ్రత్తగా. గురువు గారు అక్కడ ఆత్మ లేదండి, ఇక్కడికి వచ్చింది. వార్నింగ్ ఇచ్చే గ్యాప్ లో వెళ్ళిపోయినట్టుంది. రారా కౌగిలి చేరా రారా గోరా రారా రారా. ఇప్పుడు రమ్మంటారు, పోతే మాత్రం కేసులు పెడతారు. ఎందుకు ఎనికి నడుస్తున్నావే? బ్యాక్ టు జబర్దస్త్ అని తెలియద్దా? కవివర్య ప్రభు, దారిన పోయే కంప, దీని మీద ఏమన్నా ఒక కవిత? దారికి పోయే కంప గుడ్డకు గుడ్డకు తగిలినట్టు. మాతో ముందు మాటలతో గెలిచి తర్వాత యుద్ధం గెలవండి. జబర్దస్త్ హౌస్ఫుల్ సండేస్ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో.